ఆయన బట్టి అనేకమైన కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకపోతే అది వ్యర్థమని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. విశ్వాసం ఉంటేనే నా దేవుడిని పట్ల కార్యాలు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఈరోజు నిజంగా దేవుడు అంటే తెలియని వారు మన దగ్గరకు వచ్చారు కాబట్టి నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకంటే వారు దేవుడి కార్యాలు ఎలాగా ఉంటాయా అని తెలుసుకోవాలి. కుప్పనుకొంట తెలంగాణ నుండి 7-8 సంవత్సరాల బట్టి మనసులో నమ్ముస్తూ ఉన్నాడు ఆయన. నేను ఎప్పటికీ మర్చిపోయాను ఈ మాట. హల్లెలూయా. చాలా బాగుజాతలే కానీ చాలా భయంకరమైన పనులు చేసి హాస్పిటల్కి తిప్పి ఎవరో చెప్పారంట నా అడ్రస్. జోరు వర్షలో ఒక 10 మంది ఆటో కట్టుకుని తీసుకొచ్చారు ఆయన్ని. నిజంగా మనం ఎవరో లేపలేము. బాగా లావుకుంటాడు, అందరూ కలిపి 10 మంది ఉంటాడు. వయసు చిన్నది కానీ ఇదిగా ఉంటారు. ఆయన బాత్రూమ్కి వెళ్ళినా కూడా కష్టమే. ఒక కుర్చీకి బెజ్జం పెట్టారు. అది 4 మనుషులు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. అలాగా 4 మనుషులు తీసుకొస్తూ ఉన్నారు. నేను ఇక్కడే ఉన్నా. అప్పుడు మా ఎన్ని దళ్ళు, మాకు మందిరం ఎలా లేదండి. ఇది 3 సంవత్సరాలు అవుతుంది. దేవుడు ఎంత కృపించి అది జాయిగా నడిపించుకుంటూ వచ్చి వారు నాతో ఒక మాట చెప్పారు. అమ్మగారు కొంచెం మంచం వేయండి మందిరంలో అన్నారు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు మంచం వేయలేదు. అసలు మా మందిరంలో ఎప్పుడు కూడా అలా పండుకునేవాళ్ళు లేరు. నా యేసయ్య నామాన్ని బట్టి ఆయన నడుస్తాడన్న. లేదమ్మా నడవలేడు, కూర్చోలేడు, మంచం తీసుకురండి ప్లీజ్ అన్నారు. నేను ఇక్కడే నిలబడ్డాను. నా శక్తి చేత కాదు, దేవుని శక్తి చేత నేను ప్రార్థన చేసి యేసు నామములో నువ్వు కూర్చోగలుగుతావు అన్నాను. అంతే. అందరు ఇడిచిపెట్టి మన ఇడిచిపెట్టేశాడు. ఆయన ఒక 2 అడుగులు వేసి కూర్చొని మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నారు. ఆ రోజు దేవుడు ఎంతో అద్భుతం చేస్తాడు. ఆయన కళ్ళంటే నీళ్లు ఆనందం చూడలేకపోతాను. తన భార్య ఇంకా అద్దుకుని ఏడుస్తూ ఉంది. తన కుటుంబం అంతా వచ్చారు. అలా ప్రార్థన చేశాక ఎవరు పట్టుకోమోకండి, నడిచి వెళ్ళిపోతాడు, ఆటో ఎక్కుతాడు అన్నప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కేస్తాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఎంతో సంతోషం. ఎందుకంటే 7 సంవత్సరాలు నడవటం తెలీదు. మరలా వారానికల్లా సకల శివం చేసుకుని మంచి బట్టలు వేసుకుని వచ్చుకు ఆయన అందరికీ ఆయనే వచ్చాడు. 3 వారంలో నా దేవుడు అద్భుతం చేసి మందిరం అంతా పరిగెత్తించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి ఇంటికి తీసుకెళ్ళారు నన్ను. అక్కడ బహిరంగంగా ఎంతగానో స్తుతికూటం పెట్టుకున్నారు. ఫుల్ వర్షం, చుట్టుపక్కల అంతా కూడా వర్షమే. వాళ్ళు దుఃఖముతో నాకు ఫోన్ చేస్తారు. చాలా ఆర్భాటంగా ఉంది. ప్రజలందరూ మీ మెసేజ్ వినాలి, నాకు జరిగిన కార్యం వినాలి, ఇక్కడ అన్ని వంటలు ఏర్పాటు చేసాము అని అన్నప్పుడు మేము ప్రార్థన చేసాము. వర్షము రాదు అని ప్రార్థన చేసాము. చుట్టుపక్కలంతా పెద్ద వర్షం, కాలాలు వెళ్ళిపోతున్నాయి. కానీ అక్కడ మాత్రం చిన్న చిరుకు కూడా పళ్ళ అక్కడ ఆరాధన అయ్యే వారికి దేవుని స్తోత్రం మాకు చూపించారు. తీసుకెళ్ళి ఆ కుర్చీని చూపించారు మాకు. ఆయన లావలేని పరిస్థితి ఏమీ లేదండి. 3 వారాలు వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేస్తారే. మరలా ఆయన పనికి వెళ్ళటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఒకటే మాట అన్నారు, నేను వచ్చినా రాకపోయినా నా జీవితాంతా నేను గుర్తుండిపోవాలి. నేను కూర్చున్నా లెగిసినా, మీరు కూర్చున్నా లెగిసినా నేను గుర్తుకు రావాలి అమ్మగారు. అలాంటి గిఫ్ట్ వస్తా అన్నాడు. ఏ గిఫ్ట్ అని మేము ఎదురు చూసాము. ఎన్నో డబ్బు పోసాము హాస్పిటల్లో. కానీ నా దేవునికి ఇచ్చేది ఊక కందనది అన్నాడు. అన్న ఒక వారానికి మనం కూర్చుని మ్యాట్లు వేసాడండి. గట్టిగా చెప్పండి వాడు. హల్లెలూయా. నాకు అప్పుడు సౌండ్ సిస్టమ్ లేదు. నా హెల్త్ బాగుండేది కాదు. మామూలుగానే ప్రేయర్ చేసి సరిసేదని ఆయన సౌండ్ సిస్టానికి స్పాన్సర్ చేశాడు. ఎందుకంటే ఈ మందిరం కట్టడంలో కొంచెం ఆ సౌండ్ సిస్టానికి కొంచెం బాగోక మేము ఈ పక్కన పెట్టాము. పెద్ద బాక్సులు, 50,000 అన్నీ కూడా స్పాన్సర్ చేశారండి వారు. కొన్ని దేవుడు ఎంతగానో కృపించారు. మాకు ఎండకెండి వర్షాన్ని తడిసిపోయి అప్పుడు ఇల్లు కూడా లేదు, చిన్న పాక. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయనే మా స్థితి చూసి ఈరోజు లోపలికి బయటకు రాలేని 2 మంచాలు తెలంగాణ నుండి తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పండి పట్టాలి. హల్లెలూయా. లోపలికి బయటకు రావు. అసలు అవి లేపి కూర్చొని లేపలేను, అటు వాల్సలేము. ఎందుకు అంటే మీరు మాకు ఇమ్మని చెప్పట్ల, దేవుడి కార్యాన్ని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓక కందని కార్యాలు. ఎందుకంటే నమ్మటం నీ వలన అయితే నమ్మవారికి సమస్తం కూడా సాధ్యమే. ఈరోజు నాన్న మందిరానికి రావంటే ఖాళీ లేదు అమ్మగారు.
పని విజి 7 సంవత్సరాల మంచంలో నమస్తేండి. దేవుని స్తోత్రం. ఒక్క మాటికి నా దేవుడు లేపాడండి. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు నమ్మి ఈ స్థలానికి వస్తే నా దేవుని కార్యములు మీరు మోసుకొని వెళ్ళుదురుగా. ఏదో నామకార్థంగా వారే ప్రార్థన చేస్తారు, వారే అది కాదు. ఈ దేవుడు నాకు కార్యం చేస్తాడన్న నమ్మకం మీలో ఉంటే మీరు గృహానికి వెళ్ళటం కానీ, మీరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అస్వస్థత ఉన్నారో, ఎవరైతే శాతపడి చేత పీడింపబడుతున్నారో వారు లెగిసి ఆనందించబడుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే శక్తి చేత బలము చేత కాక ఆత్మ చేత మాత్రమే ఇది జరుగును. దేవుని స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక ఒక మాట చదివి ముగించేద్దాము. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాము. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నాను. మీరు సంపూర్ణులను ఏ విషయంలోనైనా ఓర్పు కావాలంట. మొట్టమొదటిగా ఏం కావాలి? ఓర్పు అనేది మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. అదే మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూసి ముగించేస్తాం. మొదటి యోహాను సువార్త ప్రకటన గ్రంథంకి 4:18 చూద్దాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమని వెళ్ళగొట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమలో ఏముండదండి? కొంతమంది చూడండి భయపడతారు. ఏ చేయాలంట భయం, ఏదైనా తింటే భయం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చావుకులు కొంచెం భయంతో, హిందువులు దేవుడు అని తెలియని విగ్రహారాధనలు అంటారు. అమ్మ మా ఇంటికి రారా ప్రేర్ చేద్దరు కానీ, అమ్మో మీ ఇంటికాడ విగ్రహారాధనలు ఉంటాయి ఎలాగా, నేనే కానీ మీ ఇంటికి వస్తే మొత్తం తీసేయాలి. ఎవరు చెప్పారు? ప్రేమలో భయం ఉండదు. దేవుని స్తోత్రం. నువ్వు నిజమైన దైవజనుడు అయితే, నువ్వు నిజమైన దేవునికి విశ్వాసముగా అంటగట్టబడిన వ్యక్తి అయితే విగ్రహారాధన మధ్యకి వెళ్ళిన నిన్ను చూసి విగ్రహారాధన గడగడ వణుకుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రత్యేకంగా అచ్చం హిందువుల కుటుంబాలకి అది కానీ చుట్టూ విగ్రహారాధనలు పెట్టినా వారి మధ్యలోకి వచ్చిన వారు పెట్టింది నేను భోజనం చేసి వస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే అనేకమైన దురాత్మ మీద అధికారం ఇచ్చిన దేవుడు అండి నా దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే భయము ఏం చేస్తుందంట? ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టిద్దంట. చదువునన్న ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయముని వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడేవాడు దేవుని యందు ఏమాత్రం కూడా కృప కలిగి ఉండలేడు. ఏదైనా చూస్తే భయం, మాట్లాడితే భయం, ఎవరన్నా ఎదురొస్తే భయం. ఒక సపోజ్ ఎవరైనా భర్త లేని ఆమె ఎదురొచ్చింది అనుకోండి, అర్రే ఏమి ఎదురొచ్చిందే వెనక తిరిగి వెళ్ళిపోతారు. భయం. హల్లెలూయా. తుమ్మితే చాలు ప్రయాణం చేసేది కూడా మానేస్తారు. భయం. చచ్చిపోయినోడు తుమ్ముతాడా? బతికొండోడు తుమ్మక. హల్లెలూయా. తుమ్ముకు భయం, ఎదురొస్తే భయం, ఏదైనా చేయాలంటే భయం. అసలు వీటన్నిటికీ కూడా దూరపరచబడాలి అంటే ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ నీలో ఉన్నప్పుడు దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు శక్తిమంతుడు, ఆరాధనీయుడు, పూజనీయుడు, పూజకి హర్కుడు ఆయనే. ఆయన తప్ప మరొక రాజు లేడు. శద్రకు మిషకు అబేద్నెగోలు అగ్ని బంధకములో రాజు వేయబడినప్పుడు భయపడలా. ప్రేమ వారిలో కలిగింది కాబట్టి అగ్నిలు కూడా క్షేమముగా నిలబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అగ్ని ఏమాత్రం వాళ్ళే కాల్చబడలేదు. అగ్నిలో వేసినప్పటికీ కూడా వారిలో ఉన్న ప్రేమ అగ్ని బంధకాల నుండి విడిపించింది. ఈరోజు నీకు ఏ ప్రేమ కలిగి ఉంది? నిన్ను చూసి హిందువులు మార్చబడలే కానీ ఇంకా వారు శిక్షించబడేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ఆరాధనలో నువ్వు ఉన్నావు. దేవుడు